ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీ చీఫ్ ఖర్గేతో కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ చీఫ్తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో సామాజిక వర్గం నుంచి 3 పేర్లను అధిష్టానం ముందు ఉంచింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పీసీసీ చీఫ్తో మీనాక్షి నటరాజన్ ఫోన్లో చర్చించారు. కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీ చీఫ్ ఖర్గేతో కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ చీఫ్తో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో సామాజిక వర్గం నుంచి 3 పేర్లను అధిష్టానం ముందుంచింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పీసీసీ చీఫ్తో మీనాక్షి నటరాజన్ ఫోన్లో చర్చించారు. కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, ఏ క్షణాన్నైనా అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యాహ్నం సుమారు గంటన్నర పాటు కేసీ ఖర్గే నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వంతో కూడా ఇటు మీనాక్షి నటరాజన్ సంప్రదింపులు జరిపారు. ఈ భేటీలోనే ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం నుంచి ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి సుమారు 3 పేర్లను పరిశీలనకు తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫైనల్ కన్క్లూజన్ అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో మరి కాసేపట్లోనే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాతే ఫైనల్గా, ఎందుకంటే సీఎం మధ్యాహ్నం ఢిల్లీకి రావాల్సి ఉండే, సీఎంతో పాటు కొంతమంది మంత్రులు పీసీసీ కూడా వచ్చి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన తర్వాత ఫైనల్గా రిలీజ్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా సాగింది. కానీ సీఎం అక్కడ వేరే షెడ్యూల్స్ ఉండడంతో సీఎం ఢిల్లీకి రాలేదు. బట్ అధిష్టాన పెద్దలు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నాయకత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. గంటన్నర పాటు సాగినటువంటి ఈ సమావేశంలో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు. అయితే 4 స్థానాలు సంఖ్యాపరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 4 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేస్తారా, లేకపోతే వామపక్షాలు కోరుతున్నట్టుగా ఒక సీట్ వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతూ ఉంది. కాబట్టి ఒకటి ఆపి 3ని అనౌన్స్ చేస్తారా ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి విహెచ్ అలాగే వినయ్ కుమార్, ఎగ్గ మల్లేశం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి విజయబాయ్, శంకర్ నాయక్, నెహ్రూ నాయక్, ఈ 3 పేర్లను పరిశీలించారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ అలాగే సిద్ధేశ్వర్ రాచమల్ల, ఈ 2 పేర్లను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఇక మహిళా కోటాకు సంబంధించి విజయశాంతి పేరు, మైనార్టీ నుంచి షబ్బీర్ అలీ లేకపోతే అజారుద్దీన్లలో ఒకరికి పేర్లు కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. అధిష్టానం కూడా ఈ పేర్లలో రాష్ట్ర నాయకత్వం సూచించినటువంటి 3 పేర్లను సామాజిక వర్గాలకు సంబంధించి 3 పేర్లను సూచించారు. కాబట్టి అందులో ఒకరిని పిక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మరి కాసేపట్లోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా రాబోతా ఉంది. రేపు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా లిస్ట్ను అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. మొత్తంగా రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు అలాగే కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా ఖర్గేతోటి సమావేశంలో కీలకంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ కన్క్లూజన్కి అయితే వచ్చింది. మరి కాసేపట్లోనే అఫీషియల్గా ఏఐసీసీ నుంచి అధికారికంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సూర్య.